Hi viewers, welcome back to KPMK videos. Today our topic వచ్చేసి remove duplication data from Excel. ఎక్సెల్లో ఎక్కడెక్కడైతే డూప్లికేషన్ డేటా ఉందో అది ఎలా రిమూవ్ చేయొచ్చు మనం చూద్దాం. ఓకే, నార్మల్గా మనకి ఎక్సెల్లో రిమూవల్ డూప్లికేట్ అంటే ఏంటంటే ఓకే ఐదర్ రోస్లో కానీ లేదంటే కాలమ్స్లో కానీ సేమ్ డేటా ఉన్నప్పుడు దాన్ని డూప్లికేషన్ డేటా అంటాం. అది ఎలా రిమూవ్ చేయాలంటే మనకి ఓకే ఇక్కడ డేటాలో ఓకే రిమూవ్ డూప్లికేషన్స్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంది. ఓకే, ఇది మీరు ప్రెస్ చేసి రిమూవ్ డూప్లికేషన్ డేటా సెలెక్షన్ చేసి అంత ఎక్కడైతే ఏ డేటాలో అయితే రిమూవ్ చేయాలనుకుంటున్నారో డేటా సెలెక్ట్ చేసి మీరు డైరెక్ట్గా రిమూవ్ చేయొచ్చు. నార్మల్గా మీరు కౌంట్ ఇఫ్ వేసుకున్నప్పుడు కూడా డూప్లికేషన్ చూపిస్తాయి మీకు, అంటే డబల్ ఉన్నవి 3 టైమ్స్ ఉన్నవి 4 టైమ్స్ ఉన్నవి అవన్నీ మీకు కౌంట్ ఇఫ్లో చూపిస్తుంది మీకు. అప్పుడు మీరు యూనిక్ సెలెక్ట్ చేసిన రిమైనర్ అన్ని డూప్లికేషన్ డిలీట్ చేసుకోవచ్చు. అది మీకు ఆల్రెడీ కౌంట్ ఇఫ్ ఫార్ములా మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఓకే ఆ పార్ట్స్లో మీకు నేను కౌంట్ ఇఫ్ సినారీస్ ఎలా ఉపయోగించుకోవాలో మీకు చూపించాను. అది మీరు ఒకసారి రిఫర్ చేయండి ఆ వీడియోస్, మీకు ఒక ఐడియా వస్తుంది కౌంట్ ఇఫ్ మీద. అలాగే మీరు ఫిల్టర్ పెట్టుకుని కూడా అవి రిమూవ్ చేయొచ్చు. కౌంట్ ఇఫ్ యూజ్ చేసుకున్న తర్వాత ఫిల్టర్ పెట్టుకుని యూనిక్ నెంబర్స్ ఉంచుకుని రిమైనింగ్ డూప్లికేషన్స్ అన్ని రిమూవ్ చేసుకోవచ్చు ఫిల్టర్లో. ఓకే, అండ్ ప్రజెంట్ ఏంటంటే ఇక్కడ ఉన్న సినారియో ఓకే మన డేటా ఉంది. ఓకే, ఈ డేటాలో ఓకే మనం డూప్లికేషన్స్ రిమూవ్ చేయాలనుకుంటున్నాం. ఆ పర్టిక్యులర్ రో సపోజ్ ఇక్కడ 1001 ఉంది. ఓకే, 4th రోలో కూడా 1001 ఉంది అండ్ 7th రోలో 1001 ఉంది. ఓకే, 7th 4th అండ్ 2nd ఓకే 1001 ఉంది. నాకు ఎప్పుడైతే నాకు పర్టికులర్ రోస్ ఇక్కడ ఉండాలి, ఈ 1001 2nd రోలో కంపల్సరీ ఉండాలి, 4th రో అండ్ 7th రో నాకు అవసరం లేదనుకున్నప్పుడు మీరు ఫిల్టర్ పెట్టుకుని డిలీట్ చేసుకోవాలి. ఓకే, అది ఎలా అంటే ఫస్ట్ 100 కౌంట్ ఇఫ్ వేసుకున్నప్పుడు మీరు అది కనిపిస్తుంది కౌంట్ 1 డూప్లికేషన్స్ 1 2 3 4 అని. ఓకే, ఆ 1 యూనిక్ అనే మొత్తం ఆ డూప్లికేషన్ ఎక్కడైతే ఉన్నాయో ఆ పర్టికులర్ ప్రొడక్ట్ కోడ్ని ఫిల్టర్ పెట్టాలి మీరు 1001 అని. ఓకే, ఫిల్టర్ పెట్టుకుని 1001ని ఫస్ట్ రో మీకు 2nd రోలో కంపల్సరీ కావాలి కాబట్టి అది ఉంచేసి మిగతావి మీరు డిలీట్ చేసుకోవాలి. ఓకే, అది ఒక సినారియో. ఓకే, ఇప్పుడు మనం తీసుకునే సినారియో ఏంటంటే జస్ట్ రిమూవ్ డూప్లికేషన్స్ అంటే సిస్టమ్ ఎక్కడైతే ఫస్ట్ ఐడెంటిఫై చేస్తుందో ఆ ప్లేసెస్లో రిమూవ్ చేసేస్తుంది. ఓకే, అది ఎలానో చూద్దాం. ఓకే, డైరెక్ట్గా మీరు రిమూవ్ డూప్లికేషన్స్ మీద క్లిక్ చేస్తే రిమూవ్ డూప్లికేట్స్ అనే ఒక చిన్న విండో ఓపెన్ అవుతుంది. దాంట్లో మీకు ప్రొడక్ట్ కోడ్ అనే ఒక కాలం నేమ్ కూడా కనిపిస్తుంది మీకు. ఓకే, బి కాలంలో ప్రొడక్ట్ కోడ్ నేమ్ అనే హెడర్ ఉంది కాబట్టి అది మీకు ఈ విండోలో కనిపిస్తుంది. ఓకే, మీరు అలా కాకుండా దీని షార్ట్ కట్ ఏంటంటే మీకు ఆల్ట్ ఓకే AM. ఓకే, జస్ట్ మీరు ఏ ఎక్సెల్ షీట్లో అయితే మీరు డేటా రిమూవ్ చేయాలనుకుంటున్నారో డూప్లికేషన్ డేటా, ఆ ఎక్సెల్ షీట్లోకి వెళ్ళి జస్ట్ మీరు ఏం చేస్తారంటే ఆల్ట్ AM అని ప్రెస్ చేస్తే మీకు డైరెక్ట్గా రిమూవ్ డూప్లికేట్స్ అనే చిన్న విండో ఓపెన్ అవుతుంది. ఈ విండోలో మీకు హెడర్స్ ఇక్కడ ఈ షీట్లో ఎన్నైతే హెడర్స్ ఉన్నాయో ఆ హెడర్స్ అన్ని ఈ విండోలో మీకు కనిపిస్తాయి. కాలమ్స్ అని ఉంది కదా ఇక్కడ, ఈ కాలమ్ నేమ్స్లో మీకు మొత్తం ఆ కాలమ్ నేమ్స్ అన్నీ మీకు ఇక్కడ కనిపిస్తాయి 1 by 1. ఓకే, మీరు ఏ కాలంలో డూప్లికేషన్ రిమూవ్ చేయాలనుకుంటున్నారో ఆ కాలమ్స్ సెలెక్ట్ చేసుకుని రిమైనింగ్ కాలమ్స్ అలా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు నాకు షీట్ అంతా రిమూవ్ అవ్వాలనుకున్నప్పుడు మీరు జస్ట్ సెలెక్ట్ ఆల్ కొట్టేసి మీరు రిమూవ్ చేసుకోవచ్చు. ఓకే, అన్సెలెక్ట్ అంటే అన్సెలెక్ట్ ఆల్, ఇవన్నీ అన్సెలెక్ట్ అయిపోతే మీకు కావాల్సిన కాలమ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, అండ్ ఇప్పుడు నేను జస్ట్ ఓకే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి 2nd రోలో 1001 ఉంది. ఓకే, 4th రోలో ఉంది అండ్ 7th రోలో ఉంది. 108 కూడా 9th రోలో ఉంది అండ్ 11th రోలో ఉంది. జస్ట్ నేను ఓకే క్లిక్ చేసిన వెంటనే చూడండి అవన్నీ ఎక్కడైతే డబుల్ ఉన్నాయో అవన్నీ రిమూవ్ అయిపోయినాయి. జస్ట్ యూనిక్ ప్రొడక్ట్ కోడ్స్ మాత్రమే నాకు షీట్లో మిగిలాయి. చూడండి ఇక్కడ మీకు ఇక్కడ చూడండి ఆల్రెడీ మీకు పాపప్ వచ్చింది 3 డూప్లికేట్ వాల్యూస్ ఫౌండ్ అండ్ రిమూవ్డ్. ఆల్రెడీ అవి రిమూవ్ అయిపోయినాయి, రిమైనింగ్ ఇక్కడ మీకు స్టే చేస్తున్నాయి. ఓకే, జస్ట్ చూడండి ఇక్కడ 2nd రోలో 1001 ఉంది, ఇంకెక్కడ మీకు 1001 లేదు. ఓకే, అంటే ఫస్ట్ ఐడెంటిఫై చేసిన దాన్ని ఉంచింది షీట్లో, 2nd టైం ఐడెంటిఫై చేసినవన్నీ రిమూవ్ చేసేసింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది సినారియో జరిగింది.
ఓకే 1002 1005 అండ్ ఇవన్నీ ఉన్నాయి చూడండి ఇక్కడ 1008 ఎక్కడ డూప్లికేషన్ లేదు. ఓకే, ఇది ఒక సినారియో. డైరెక్ట్గా మీరు రిమూవ్ జస్ట్ ఆల్ట్ ఏఎం ప్రెస్ చేస్తే మీకు ఒక విండో ఓపెన్ అవుతుంది. జస్ట్ ఓకే అని క్లిక్ చేస్తే ఆ షీట్లో ఉన్న డూప్లికేషన్ డేటా అంతా రిమూవ్ అయిపోతుంది. ఓకే, ఇది ఒక సినారియో. అండ్ సెకండ్ సినారియో వచ్చేసి ఇక్కడ నాకు మల్టిపుల్ హెడర్స్ ఉన్నాయి, అంటే మల్టిపుల్ కాలమ్స్లో డేటా ఉంది ఇక్కడ నాకు. ఓకే, ఈ సినారియోలో మనం సేమ్ ఫార్ములా అప్లై చేద్దాం. ఆల్ట్ ఏఎం క్లిక్ చేశాను, రిమూవ్ డూప్లికేట్స్ వచ్చినాయి. ఓకే, ఇక్కడ ఇంతకు ముందు మనకు ఒకటే కాలం ఉంది, ఆ కాలంలో డేటా రిమూవ్ అయిపోయింది ఆటోమేటిక్గా. ఇక్కడ చూడండి మల్టిపుల్ కాలమ్స్ ఉన్నాయి కాబట్టి చూడండి మల్టిపుల్ కాలమ్ నేమ్ చూపిస్తుంది, అంటే 2 కాలమ్స్ ఉన్నాయి ఇక్కడ బి అండ్ సిలో. ఆ రెండు ఇక్కడ చూపిస్తుంది, ప్రొడక్ట్ కోడ్, ప్రొడక్ట్ నేమ్. ఓకే, ఇంకా అడిషనల్గా డి కాలం, ఈ కాలం, ఎఫ్ కాలంలో ఎక్కడెక్కడ హెడర్స్ ఉంటే కనుక మీకు కంటిన్యూషన్ అవన్నీ ఇక్కడ ఈ షీట్లో చూపిస్తాయి, ఈ విండోలో చూపిస్తాయి, మీకు రిమూవ్ డూప్లికేషన్ విండోలో చూపిస్తాయి. జస్ట్ మీరు సెలెక్ట్ చేసి ఓకే చేయడమే. ఇక్కడ చూడండి ఇక్కడ 1001 సెకండ్ రోలో ఉంది. ఓకే, 4th రోలో 1001 ఉంది అండ్ 7th రోలో 1001 ఉంది. ఓకే, ఇక్కడ చూడండి సినారియో మీకు సింపుల్ డేటా ఎందుకు పెట్టి చూపిస్తున్నానంటే మీకు ఈజీగా సినారియోస్ అర్థం అవడం కోసం సింపుల్గా డేటా పెట్టి చూపిస్తున్నాను. ఓకే, మీరు హ్యూజ్ డేటా మీద వర్క్ చేసినప్పుడు మీరు కేర్ఫుల్గా డేటాని ఐడెంటిఫై చేసుకుని మీరు ఇది వర్క్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ ప్రొడక్ట్ నేమ్స్ డూప్లికేషన్ ఉన్నాయి, కానీ ఇక్కడ నాకు ప్రొడక్ట్ కోడ్స్ డూప్లికేషన్స్ ఉన్నాయి 1001, కానీ ప్రొడక్ట్ నేమ్ డూప్లికేషన్ లేదు నాకు. సంతూర్ ఉంది అగైనెస్ట్ 1001 అండ్ 1 అగైనెస్ట్ 1001 అగైన్ 4th రోలో లైవ్ బాయ్ ఉంది, 7th రోలో సింతాల్ ఉంది. ఓకే, ఈ సినారియోలో నేను ఓకే క్లిక్ చేశాను అనుకోండి. ఓకే, చూడండి సిస్టమ్ ఏం చెప్తుందంటే నాకు ఎక్సెల్లో నో డూప్లికేషన్ వాల్యూస్ ఫౌండ్. అంటే ఇక్కడ సెకండ్ సినారియో ఏంటంటే మీకు డూప్లికేషన్స్ అంటే మీనింగ్ ఏంటంటే దానికి ఇక్కడ సెకండ్ రోలో ఎంటైర్ రో మ్యాచ్ అవ్వాలి. 1001 ఉంది కానీ సంతూర్ ఉంది. ఓకే, ఇక్కడ 4th లో 100 లైవ్ బాయ్ ఉంది, అంటే యాజ్ పర్ ఎక్సెల్ ప్రకారం ఇక్కడ లైవ్ బాయ్ ప్లేస్ సంతూర్ ఉంటేనే అది డూప్లికేషన్తో సమానం. ఇక్కడ సంతూర్ లేనప్పుడు అది డూప్లికేషన్ కింద పరిగణించదు. ఓకే, కాబట్టి అందుకని సిస్టమ్ ఏం చేస్తుందంటే జస్ట్ చెక్ చేసి అది ఎప్పుడు మీరు కాలమ్స్ అన్నీ సెలెక్ట్ చేసి ఉన్నారు కాబట్టి, అంటే 2 కాలమ్స్ సెలెక్ట్ చేసి ఉన్నాయి కాబట్టి రిమూవ్ డూప్లికేషన్ విండోలో అది 2 కాలమ్స్లో చెక్ చేసింది బి అండ్ సిలో. ఈ 1001 ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసింది సంతూర్ ఉంది, నెక్స్ట్ 1001 ఫైండ్ అవుట్ చేసింది లైవ్ బాయ్ ఉంది, నెక్స్ట్ 101 ఫైండ్ అవుట్ చేసింది సింతాల్ ఉంది. ఈ సినారియోస్లో డూప్లికేషన్ కింద తీసుకోదు కాబట్టి మీకు ఇక్కడ డేటాని రిమూవ్ చేయలేదు. ఓకే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో సినారియో ఏంటంటే నేను సంతూర్ని ఓకే ఇక్కడ లైవ్ బాయ్ ప్లేస్లో పెడతాను. ఇప్పుడు నేను ఆల్ట్ ఏఎం ప్రెస్ చేశాను, విండో ఓపెన్ అయింది. చూడండి నాకు ఇక్కడ 13 రోస్ ఉన్నాయి. ఓకే, 2 కాలమ్స్లో 13 రోస్ ఉన్నాయి డేటా. నేను ఓకే చేస్తున్నాను. 4th రోలో ఉన్న డేటా రిమూవ్ అవ్వాలి యాక్చువల్గా. చూద్దాం, చూడండి 1 డూప్లికేషన్ వాల్యూ ఫౌండ్ అండ్ రిమూవ్డ్. అంటే నేను 4th రోలో 1001 అగైనెస్ట్గా సంతూర్ పెట్టాను కాబట్టి ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసిన 1001 సంతూర్ని ఉంచింది, సెకండ్ ఫైండ్ అవుట్ చేసిన 1001 సంతూర్ని రిమూవ్ చేసేసింది. ఓకే, ఈ సినారియో అర్థమైంది కదా. అండ్ నెక్స్ట్ సినారియో ఏంటంటే సేమ్ ఇదే డేటాలో ఆల్ట్ ఏఎం ప్రెస్ చేశాను, విండో ఓపెన్ అయింది. నేనేం చేస్తానంటే ప్రొడక్ట్ నేమ్స్ని అన్సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, జస్ట్ ప్రొడక్ట్ కోడ్ ఒకటి సెలెక్ట్ చేసి ఉంచాను. ఈ సినారియోలో సిస్టమ్ ఏం చేస్తుందని చూద్దాం. ఓకే, ఓకే చేస్తున్నాను. ఇక్కడ చూడండి 1001 3 టైమ్స్ ఉంది అంతకుముందు, అవునా? ఇప్పుడు 100 1 టైమే ఉంది. ఓకే, సిస్టము మీరు ఒక ప్రొడక్ట్ కోడ్ అనే కాలమ్ మాత్రమే సెలెక్ట్ చేశారు కాబట్టి ఏం చేసిందంటే ఎక్సెల్లో దాంట్లోనే చెక్ చేసింది. దాంట్లో డూప్లికేషన్ 1001 మాత్రం ఉన్నవి 3 టైమ్స్ ఉన్నాయి, దాంట్లో 2 లైన్స్ని తీసేసింది. ఓకే, రిమూవ్ చేసింది. ఓకే, చూడండి 11 ఐటమ్స్ మాత్రమే సెల్స్లో మాత్రమే డేటా ఉంది రోస్లో. ఓకే, రిమైనింగ్ 2 యాక్చువల్గా బిఫోర్ మనకు 13 ఉండాలి కానీ ఇప్పుడు 11 చూపిస్తుంది. ఓకే, అంటే 1001 2 టైమ్స్ని రిమూవ్ చేసింది.
3 టైమ్స్ ఉంటే 2 టైమ్స్ రిమూవ్ చేసేసింది. ఇక్కడ సినారియో ఏంటంటే 1001 అనేది చెక్ చేసింది, కానీ ప్రొడక్ట్ కోడ్లో ప్రొడక్ట్ నేమ్ ఏమున్నది అనేది కంపేర్ చేయలేదు. ఎందుకు కంపేర్ చేయలేదంటే మనం ప్రొడక్ట్ నేమ్ అనే కాలంని సెలెక్ట్ చేయలేదు కాబట్టి అది టోటల్గా ప్రొడక్ట్ నేమ్ అనే కాలంని ఇగ్నోర్ చేసి ఓన్లీ ప్రొడక్ట్ నేమ్ అనే కాలంని ఇగ్నోర్ చేసి టోటల్గా ప్రొడక్ట్ కోడ్ అనే కాలంని కన్సిడర్ చేసుకుని అది డూప్లికేషన్ రిమూవ్ చేసింది. అట్ ది సేమ్ టైం ప్రొడక్ట్ నేమ్స్ కూడా రిమూవ్ అయిపోయినాయి, ఎందుకంటే అది టోటల్ ఎంటైర్ రోనే మీకు అది రిమూవ్ చేస్తుంది, ఓన్లీ సింగిల్ సెల్ని రిమూవ్ చేయదు. ఎప్పుడైతే మీరు రిమూవ్ డూప్లికేట్స్ అనే ఆప్షన్ ఉపయోగించారో అదేం చేస్తుందంటే మీరు సెలెక్ట్ చేసిన కాలంలో ప్రొడక్ట్ కోడ్ సెలెక్ట్ చేశారు కాబట్టి ఈ కాలంలో డూప్లికేషన్ ఫైండ్ అవుట్ చేసింది. ఓకే, మిగతా కాలమ్స్ని అది కంపేర్ చేసుకోలేదు, ఎందుకంటే మనం సెలెక్ట్ చేయలేదు కాబట్టి అది కంపేర్ చేసుకోలేదు. ఎంటైర్ రోని తీసేసింది. చూడండి, కంట్రోల్ జెడ్ ప్రెస్ చేశాను, మళ్ళీ డేటా బ్యాక్ వచ్చింది. 4th రోలో 1001 ఉంది. ఓకే, 7th రోలో 1001 ఉంది. ఇక్కడ సింతాల్ ఉంది. యాక్చువల్గా అయితే ఈ 2 కాలమ్స్ సెలెక్ట్ చేసి ఉంటే విండోలో ఈ 7th రోని రిమూవ్ చేయకపోను, ఓన్లీ 4th రో ఒకటే రిమూవ్ అవ్వను, ఎందుకంటే 2 సంతూర్ ఉన్నాయి కాబట్టి. ఓకే, మీకు అందుకోసం చూడండి, మళ్ళీ కంట్రోల్ జెడ్ కొట్టాను, లైవ్ బై వచ్చేసింది. ఓకే, లైవ్ బై వచ్చింది. అండ్ మీకు ఈ సినారీ అర్థమైంది కదా. ఎప్పుడైతే కంప్లీట్ సినారీ ఏంటంటే సింగిల్ కాలం ఉన్నప్పుడు ఫస్ట్ ఏ ఎలిమెంట్ని ఐడెంటిఫై చేస్తుందో ఆ ఎలిమెంట్ నుంచి రిమైనింగ్ సేమ్ ఎలిమెంట్స్ ఉంటే కనుక అవన్నీ రిమూవ్ చేసేస్తుంది. ఇది ఫస్ట్ సినారియో సింగిల్ కాలంలో ఉంటే డేటా. ఓకే, మల్టిపుల్ కాలమ్స్లో ఉన్నప్పుడు మీరు మల్టిపుల్ హెడర్స్ని సెలెక్ట్ చేసినప్పుడు ఆల్ట్ ఏఎంలో మల్టిపుల్ హెడర్స్ని సెలెక్ట్ చేసినప్పుడు అది మొత్తం అన్ని హెడర్స్లోనూ డూప్లికేషన్ ఫైండ్ అవుట్ అయితే మాత్రమే ఎంటైర్ రోని రిమూవ్ చేస్తుంది, లేదు అంటే కనుక రిమూవ్ చేయదు. ఓకే, ఇది ఒక సినారియో. అండ్ థర్డ్ సినారియో ఏంటంటే మీరు పర్టికులర్ ఒకవేళ మల్టిపుల్ కాలమ్స్ ఉండి మీరు పర్టికులర్ కాలమ్ని మాత్రమే సెలెక్ట్ చేసి ఉంటే, ఓకే, ఆ సినారియోలో ఆ పర్టికులర్ కాలమ్ను మాత్రమే చెక్ చేస్తుంది. ఆ కాలం అగెనెస్ట్గా వేరే డేటా ఉన్నా కూడా అది ఇగ్నోర్ చేసి ఎంటైర్ రోని రిమూవ్ చేస్తుంది. ఓకే, మీకు సినారీస్ అర్థమని నేను అనుకుంటున్నాను. ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ like and share the same. Thank you so much.